వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, ఈ ఉదయకాల సమయంలో యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలను మనము ధ్యానం చేస్తాము. యాకోబు 2 జీవితాలు లేదా 2 భాగాల జీవితాన్ని కలిగి ఉన్నాడు. మొట్టమొదటిది యాకోబు అనే అనుభవము, రెండవది ఇశ్రాయేల్ అనే అనుభవం. ఈ మొదటి అనుభవంలో యాకోబు ఇంకా యాకోబుగానే ఉన్నాడు. ఈ పరిస్థితి మనం చూసినట్లయితే ఎంతో భయంలో ఉన్నాడు. తన అన్నను మోసం చేసి తిరిగి వెళ్ళిపోతూ ఎంతో భయంకరమైన వేదనలో, భయములో, ఇబ్బందిలో ఉంటున్నాడు. ఒంటరితనంలో ఉంటున్నాడు. అలాంటి పరిస్థితిలో బయలుదేరిన యాకోబుతో ఎవరు మాట్లాడట్లేదు. తల్లి కానీ, తండ్రి కానీ, సహోదరుడు కానీ, బంధువులు కానీ ఎవరు మాట్లాడట్లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు తెలుసో తెలియకో పొరపాటున ఏదైనా తప్పు చేస్తే నీతో ఎవరు మాట్లాడరు, ఎవరు నిన్ను పలకరించరు, ఎవరు నిన్ను ప్రేమించరు, ఎవరు నిన్ను ఆదరించరు. కానీ అలాంటి పరిస్థితిలోనే నీ దగ్గరికి వచ్చి నిన్ను క్షమించి, నిన్ను ప్రేమించి, నీతో మాట్లాడే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. ఇక్కడ యాకోబుతో దేవుడు అదే విధంగా మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్తున్నావు కదా, పర్వాలేదు, నేను నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. ఒక తప్పు చేసి, ఒక పొరపాటు చేసి, మనకిష్టం లేని పని చేసి ఎవరైనా వెళ్తున్నప్పుడు, ఆ వ్యక్తులు వెళ్ళేటప్పుడు మనసులో ఎంతో మనం కోపంతో ఉంటాం, బాధతో ఉంటాం. అలాంటి వ్యక్తులను మనం దీవించం, కానీ శపిస్తాం. నువ్వు వెళ్తున్నావా, నీకేదో జరగాలి, నువ్వు తిరిగి రావులే అనే మనుషులు అనే మాటలు ఉంటాయి. కానీ అంత తప్పు చేసి యాకోబు వెళ్తున్నా దేవుడు ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, ఎంత దీనంగా మాట్లాడుతున్నాడు, ఎంత ఆదరణగా మాట్లాడుతున్నాడో ఈ మాటలు కనపడుతున్నాయి. ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడవను అంటున్నాడు. నువ్వు మర్చిపోతావేమో కానీ నేను నిన్ను మర్చిపోను అంటున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సంక్లిష్ట సమయాలలో ఈ మాటలు ఎంతో ఓదార్పునిస్తాయి, ఎంతో ఆదరిస్తూ ఉంటాయి. నీ కష్టాల్లో కృప ఉంటుందని ఎప్పుడు మర్చిపోవద్దు. నీ బాధలో దేవుని ప్రేమ ఉంటుందని ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. ఆ రోజు యాకోబుతోనే కాదు, ఈరోజు నీతో కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ వేదనలో ఉన్నావేమో, బాధలో ఉన్నావు, ఎంతో దిగుల్లో, ఒంటరితనంలో, దుఃఖములో, భరించలేని బాధలో ఉన్నావేమో. ఎందుకు నాకు ఇలాగ జరిగింది, ఎందుకు నా పరిస్థితి ఇలా అవుతుంది అనుకుంటున్నావేమో. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. ఎప్పుడు కూడా నీ జీవితాన్ని అంతం చేసుకోవాలని చూడొద్దు. నీకు ఇంకా కృప ఉంది, నీకు ఇంకా సమయం ఉంది, నీకు ఇంకా అవకాశం ఉంది. యాకోబు జీవితము ఇక్కడ ముగిసినట్లయితే ఇశ్రాయేల్ అనే వ్యక్తి ఉండేవాడు కాదు. ఈ దినాన ఇశ్రాయేల్ దేశం అనేది ఉండేది కాదు. నీ జీవితంలో కూడా దేవుడు ఏదో చేయాలనే నీ జీవితాన్ని ఆయన నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఉంటున్న నీ ఒంటరితనం ఒక దినాన అది 1000 మందితో సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఉంటున్న నీ కొదువలు ఎంతో కోట్ల కొలది సమృద్ధి కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు నా దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ ఆదికాండం 28:15 వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాటలను 7 భాగాలుగా చూడొచ్చు. అక్కడ అంటున్నాడు, ఇదిగో
నేను నీకు తోడయుండి. ఇదిగో అని ప్రభువు చెప్పిన ప్రతిసారి ఆయన దూరం నుంచి చెప్పట్లేదు, నీ దగ్గరలోనే ఉన్నాడు అన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ప్రభువు అదిగో నేను అక్కడి నుంచి చెప్తున్నాను అనలేదు, కానీ ఇదిగో అని ఇక్కడ ఉండే నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీకు తోడయుండి అనే మాట ఏం చూపిస్తుంది అంటే, నేను నీకు తోడయుండి అనే మాట దైవ సన్నిధికి గుర్తుగా ఉంటుంది. దేవుని సన్నిధి ఎంత గొప్పది. అందరూ నీకు దూరం అయిపోయినా దేవుని సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని సన్నిధి నీతో వస్తుంది. రెండవది అంటున్నాడు, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు అంటున్నాడు. రెండవది దేవుని స్థలము. యాకోబు జీవితం మార్పు చెందటానికి మొదటి భాగము దేవుని సన్నిధి అయితే, రెండవ భాగము దేవుని స్థలము. మన దేవుడు ఒక స్థలానికి పరిమితమయ్యే దేవుడు కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ చోటుకి వెళ్తున్నా ప్రతి స్థలానికి ఆయన వచ్చేవాడుగా ఉంటున్నాడు. ప్రతి స్థలములో నీతో ఉంటాడు. మనుషులు అక్కడ కొత్తగా ఉండొచ్చు, పరిస్థితులు అక్కడ కొత్తగా ఉండొచ్చు, నీకు అనుకూలమైన వాతావరణం అక్కడ లేకపోవచ్చు. ఒక్కటే నీకు ధైర్యాన్ని ఇచ్చే మాట, ఆ స్థలమందు దేవుడున్నాడు. నిశ్చయముగా ఈ స్థలమందు దేవుడున్నాడు అనే సంగతి మర్చిపోవద్దు. ఆయన ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితి, ఏ భయము, ఏ మనుషులు ఎవరు నిన్నేం చేయలేరు. ఇది రెండవదిగా చూస్తున్నాం. మూడవది అంటున్నాడు, నిన్ను కాపాడుచు. మూడవది దైవ సంరక్షణ. ఆయన నిన్ను కాపాడుతానంటున్నాడు. యాకోబుకు తెలుసు తను చేసిన మోసాన్ని బట్టి తన అన్న ఏదో చేస్తాడు, చంపేస్తాడేమో, ఎంతో దిగులుతో భయంతో ఉంటున్నాడు. ఆ భయంతో ఉంటున్న వ్యక్తికి ఏం కావాలంటే కాపుదల కావాలి. దేవుడు నీ దినాన నీకు కాపుదల ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది మూడవది దైవ సంరక్షణ. ఆయన సంరక్షణలో నువ్వు ఉన్నావు. ఎవరు నిన్ను ముట్టలేరు. నిన్ను ముడితే దేవుని కనుగుడ్డు ముట్టినట్లే. ధైర్యంగా ఉండు. నాలుగవది చూస్తే, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. ఈ దేశమునకు అనేది ఏం చూపిస్తుందంటే, ఒకవేళ నువ్వు ఇక్కడ వాళ్ళు కోప్పడుతూ వాళ్ళు నీకు శత్రువులుగా ఉన్నారని పారిపోతున్నావేమో, మళ్ళీ ఈ దేశానికి వస్తావు అనే మాట ఏం చూపిస్తుందంటే దైవ సమాధానానికి గుర్తుగా ఉంటుంది. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. మనుషులు ఇప్పుడు నీకు దూరం అవ్వచ్చు, నీ వాళ్ళే నిన్ను వెలేసేయచ్చు, నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, కానీ ఒక దినం వస్తుంది మరలా వారు నీతో సమాధాన పడే దినం ఉంటుంది. దేవుడు నీ సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగజేస్తాడు. ఆ సమాధానం కొరకు ఎదురు చూడు. ఇది నాలుగవదిగా యాకోబు జీవితంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత అంటున్నాడు, ఈ దేశమునకు అని చెప్పి నిన్ను మరలా రప్పించేదను అంటున్నాడు. నిన్ను మరలా రప్పించేదనేది అనే మాట ఏం చూపిస్తుందంటే, ఐదవదిగా దేవుని సామర్థ్యం. మరల అనేది దేవునికే సాధ్యం. ఒకసారి మనం పోగొట్టుకుంటే అది మరలా మనకు దొరకదు. ఒకటి ఎప్పుడైనా కోల్పోతే మరలా అది పొందుకోలేము. కానీ దేవుని దగ్గర మాత్రమే ఉన్న ఒక గొప్ప మాట, మరలా నీకు నెమ్మదిస్తాడు, మరలా నీకు సంతోషమిస్తాడు, మరలా నీవు కోల్పోయింది నీ దగ్గరకు వచ్చేస్తుంది, మరలా నీకు ఆరోగ్యం ఇస్తాడు, మరలా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మరలా అనేది ఏం చూపిస్తుందంటే దైవ సామర్థ్యము. నీ సామర్థ్యం తక్కువే కావచ్చు, నువ్వేం చేయలేకుండా బలహీనతలో ఉండొచ్చు, కానీ దేవుని సామర్థ్యము అది ఎంత గొప్పదో నీ జీవితంలో అది రుజువు అవుతుంది. నువ్వు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడే దేవుడు నీకు అన్నీ చేస్తాడు. నువ్వు నడవలేని పరిస్థితిలోనే దేవుడు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు. దైవ సామర్థ్యము నీతో ఉందని మర్చిపోవద్దు. ఆరోదిగా ప్రభు అంటున్నాడు, నిన్ను నేను రప్పిస్తాను, ఇక్కడికి రప్పిస్తాను అనేది ఆరోదిగా దేవుని యొక్క సమకూర్పుకు సాదృశ్యంగా ఉంది. ఒంటరిగా వెళ్ళిపోతున్న యాకోబు ఎవరికి తెలుసు వందలై తిరిగి వస్తాడని? ఒక్కడిగా వెళ్తున్న యాకోబు 3 గుంపులుగా వస్తాడని తనకు తెలియదు. దేవుడు కూడా నీ కొరకు సిద్ధపరిచినవి ఒక్కసారి నువ్వు ఆలోచిస్తే ప్రస్తుతానికి కంటికి కనపడకపోవచ్చు, చెవికి వినపడకపోవచ్చు, హృదయానికి గోచరం కాకపోవచ్చు. అంత మాత్రాన దేవుడు నీ కొరకు ఏం సిద్ధపరచలేదనుకోవద్దు. తల్లిదండ్రులు పిల్లలకి ఎంతగా వారు పెద్దవుతూ ఉన్నప్పుడు వారికి ఉన్న దాంట్లో కొద్దిగా సమకూర్చి పెడతారో నీ దేవుడు అంత
అంతకంటే నీ కొరకు ముందే సమకూర్చేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వు తల్లి గర్భంలో ఉండగానే నీ జీవిత కాలం అంతటికీ నీకేమేమి కావాలో దేవుడు సిద్ధపరిచి ఉంచేశాడు. ఆయన దాచి ఉంచేశాడు. నువ్వు దిగులు పడాల్సిన పని లేదు. నిన్ను సమకూర్చుతాడు, మరలా నిన్ను కడతాడు, మరలా నిన్ను అభివృద్ధి చేస్తాడు, మరలా నిన్ను మామూలుగా చేస్తాడు. ఏదైతే కోల్పోయావో అని నువ్వు బాధపడాల్సిన పని ఎంత మాత్రం లేదు. కోల్పోయిన దానికంటే రెండంతలు దేవుడు నీకు ఇస్తాడు. ఇది దేవుని సమకూర్పుగా చూస్తున్నాం. యాకోబు జీవితంలో ఒకటి దైవ సన్నిధి, రెండవది దైవ స్థలము, మూడవది దైవ సంరక్షణ, నాలుగవది దైవ సమాధానం, ఐదవది దైవ సామర్థ్యం, ఆరవది దైవ సమకూర్పు. ఏడవది ప్రభు అంటున్నాడు, నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను. ఏడవది దైవ శక్తి. ఆయన విడవడు. నువ్వన్నా విడిచిపెడతావేమో, ఆయన విడిచిపెట్టడు. నువ్వన్నా మర్చిపోతావేమో, కానీ ఆయన మర్చిపోడు. ఇంత గొప్ప దేవుడు నీకుంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నీ ముందున్న సమస్య కొండలాగా ఉండొచ్చు, కానీ దేవుని కళ్ళతో చూస్తే అది చీమ కన్నా చిన్నదే. నీ ముందున్న పరీక్ష చాలా పెద్దదిగా ఉండొచ్చు, దేవుని మనసుతో ఆలోచిస్తే అది ఎల్కేజీ పరీక్ష కంటే చిన్నదే. నీ జీవితంలో దేవుడు ఉన్నాడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్లు నీ జీవితాన్ని కూడా మార్చడానికి దేవుడు ఒక పేరును సిద్ధపరిచాడు. ఆయన నియమించబోయే కొత్త పేరు, కొత్త జీవితం, కొత్త విధానం నువ్వు పొందుకుంటావు. ఆ దినాన నువ్వు దీవించబడతావు. యాకోబు కూడా ఎవరెవరి శత్రువులు అయ్యారో వారందరూ స్నేహితులయ్యి మళ్ళీ యాకోబు తిరిగి వచ్చి ఎంత గొప్పవాడయ్యాడో. ఒక్కడు కాదు, తనకిచ్చిన 12 మంది బిడ్డలు, అలాగూ వారందరూ 70 మంది. ఆ తర్వాత చూస్తే వారు 6 లక్షల కాల్బలము. ప్రియ సహోదరి సహోదరుడా, నీ నుంచి దేవుడు ఎన్ని దీవెనలు తీసుకురాబోతున్నాడో తెలుసా? నీ నుంచి ఎంత నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరించబోతున్నాడో తెలుసా? నువ్వు ఒక్కదానివే, కానీ నీలో కొన్ని జనాలు ఉన్నారనే సంగతి నువ్వు మర్చిపోవద్దు. ఈ ఉదయకాలము దేవుడు మరలా చెప్తున్న ఆ మాట, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అంటున్నాడు. గొప్ప దేవుడు ఉన్నాడు. ధైర్యంగా ఉండు. దేవుడు సహాయం చేస్తాడు. నీ కొరకు ప్రార్థించే సంఘం ఉంది. నీ కొరకు ప్రార్థించే దేవుని సేవకులు ఉన్నారు. నీ కొరకు కన్నీరు కార్చే తల్లిదండ్రులు ఉన్నారు. నీ కొరకు ప్రార్థన చేసే అనేక మంది ఉన్నారు. నువ్వు ఒంటరివి కాదు. నువ్వు దిగులు పడొద్దు. ప్రభు నీకు సహాయం చేసి మరలా సమకూర్చి నీ జీవితాన్ని రెండంతలుగా ఆశీర్వదించాలని కోరుతూ నేను కూడా నీ కొరకై ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన తండ్రి, ప్రభు యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం వాక్యం వేకపోవడం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన నీ మాటల కొరకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. ఆదికాండం 28:15 వచనంలో ప్రభువా, యాకోబు జీవితంలో మీరు అనుగ్రహిస్తున్న 7 గొప్ప విషయాలు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఇస్తారని విశ్వాసంతో నమ్ముతూ ఈ మాటలు వింటున్న మా బిడ్డలు ప్రభువా, వారెంత శ్రద్ధతో నీ మాటలు విన్నారు. ఇవన్నీ వారి జీవితంలో ఇప్పుడే నెరవేరాలి ప్రభువా. ఆదరించండి, ధైర్యపరచండి, స్వస్థపరచండి, బాగు చేయండి, నెమ్మది ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. ఈ దినమంతా వారికి తోడుగా ఉండి వారు ఆశిస్తున్న భయాలకు బదులు వారికి ధైర్యం, వారు వస్తుందేమని భయపడుతున్న సమస్యలకు బదులు సమాధానాన్ని మీరు అనుగ్రహిస్తూ నడిపిస్తూ గొప్ప విజయాన్ని దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ దినమంతా మీతో ఉండి మీ పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ప్రణాళికలు అన్నిటినీ సఫలపరిచి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధ
బలపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము